హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఎంతగానో ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ మార్క్స్ యాడింగ్ కేస్ మార్చి 24 అయితే హీరింగ్కి వస్తుంది. ఇదే ఫైనల్ హీరింగ్ అవుతుందా లేదా నెక్స్ట్ వాయిదా పడే అవకాశం ఉందా? మీ ఒపీనియన్ అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకున్న సమాచారం మేరకైతే రేపు మార్క్స్ యాడింగ్ కేసు అనేది ఫైనల్ హియరింగ్, దానికి సంబంధించినటువంటి క్లిప్ కూడా మీకు చూపిస్తాను. సో మనకు కానిస్టేబుల్ మీద ఉన్న కేసుల్లో రేపైతే ఈ కేసు ఒకటి అనేది క్లోజ్ అవ్వబోతుంది. అభ్యర్థులు అయితే హర్షించదగ్గ విషయం ఇది. ఇలాగ ఒక్కొక్కటి కేసులన్నీ క్లోజ్ అయ్యి నోటిఫికేషన్ అయితే ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. ఒకసారి కింద మీరు అండర్లైన్ చేసిన దగ్గర చూసినట్టయితే మనకు రేపు మార్క్స్ యాడింగ్ కేసు అనేది ఫైనల్ హియరింగ్ అని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. జడ్జిమెంట్ ఏదో ఒకటి వస్తుంది, అంటే మార్క్స్ యాడ్ చేయమని కానీ లేదా కేసు కొట్టేయడం కానీ జడ్జిమెంట్ అయితే రేపు ఏదో ఒకటి రావడం జరుగుతుంది అభ్యర్థులకు. ఇన్ కేసు జడ్జిమెంట్ అభ్యర్థులకు ఫేవర్గా అంటే మార్క్స్ యాడ్ చేయమని కానీ వస్తే నోటిఫికేషన్ అయితే చాలా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి వచ్చేసి మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, ఈవెంట్స్కు సర్టెన్ టైం ఇవ్వాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. కాబట్టి సో మెయిన్స్ ఎగ్జామ్ అయితే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేసు వీళ్ళు కేసు గెలిస్తే. లేదు కేసు కొట్టేశారు అంటే ఏమీ ఉండదు. ఓకేనా? ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. రేపటి అప్డేట్ రేపు కేసు గురించి అయితే ఎందరో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఈ కేసు గురించి. మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు, అలాగే 1 మార్కు అర మార్కుతో క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా ఈ కేసు గురించి అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఎనీవే, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.